నాయుడు బావా, స్నేహ రాదు. అవును రాదు, కానీ నాతో కాదు, నీతో. వద్దు నాయుడు బావా, మా దారికి అడ్డు రావద్దు. నేను అదే చెప్తున్నాను, దయచేసి నా దారికి అడ్డు రావద్దు. ఇదిగో గోకులు, అసలే నేను చాలా ఆవేశంలో ఉన్నాను, బాధలో ఉన్నాను. ఇదిగో నా మనసు నా ఆధీనం లేదు, నా బుద్ధి నా స్వాధీనం లేదు. నా ఒంట్లో నరాలు, నాళ్ళు, రక్తం మరిగిపోతున్నాయి. ఇదిగో నువ్వు గనక అడ్డొచ్చావనుకో, నాలో చెడ్డోని చూస్తావు, అది నువ్వు తట్టుకోలేవు. ఎలా ఎలా ఏయ్, వింటున్నాం కదా అని ఉపన్యాసం ఇస్తున్నావా? అసలు మమ్మల్ని ఆపడానికి నువ్వెవరు? అసలు స్నేహం తీసుకెళ్ళడానికి నువ్వెవడవరా? నేను ఆమె లవ్వర్ని. ఆమె నన్ను ప్రేమించింది. ఆహా, అంటే లేబుపై పెళ్లి చేసుకుంటావా? నాకు అంతకు మించి దారి లేదు. ఏం చేయమంటావు? ఆగాలి. స్నేహ దక్కేదాకా, వాళ్ళ అమ్మ ఒప్పుకునేదాకా, మీ అమ్మని మీ పెళ్లికి ఒప్పించుకునేదాకా, అప్పుడు దాకా ఆగాలంతే. నా వల్ల కాదు నాయుడు బావా, వాళ్ళు ఒప్పుకుంటారన్న నమ్మకం అసలే లేదు. అయితే వెళ్ళి ఏట్లో దాకా. అంతేకాని ఇలా ఆడపిల్లలు తీసుకుపోయి లేపుపోయి వాళ్ళ ఇంట్లో వాళ్ళు సాగు కారణం అవుతావా? ఇదిగో నువ్వు కనుక లేపుపోయి పెళ్లి చేసుకుంటే మీ అమ్మ నిన్ను తిడతదేమో, అంతేనేమో. కానీ వాళ్ళమ్మ గుండె పగిలి చచ్చిపోద్ది. అదే కనుక జరిగితే స్నేహ జీవితాంతం ఏడుతుంది. ఏ స్నేహం ఏడిపిస్తావు నువ్వు? మీ అత్త చావు కారణం అవుతావా? ఏంటి, స్నేహ మనసు మార్చాలని బ్లాక్మెయిల్ చేస్తున్నావా? ఇదిగా ఈ నాయుడు బాబుకి ముక్కుసూటిగా మాట్లాడటమే తప్ప సావు తెలివితేటలు లేవు, తెలియవు. స్నేహ మనసే మార్చాలనుకుంటే నేను ఎప్పుడో మార్చేవాడిని. అంతేకాని నువ్వు ఇలా లేపిపోయే అవకాశం నీకెందుకు ఇస్తాను? నువ్వు అడిగావని స్నేహ ఏడుతుందని అత్తయ్యతో అబద్ధాలు చెప్పి మరి స్నేహాన్ని బయటికి ఎందుకు తీసుకొస్తాను? మిమ్మల్ని ఇద్దరిని ఎందుకు కలుపుతాను? ఇదిగో నీ పక్కన ఉందా ఈవిడి గారు, ఈవిడి చేత నేను బ్రోకరని ఎందుకురా పిలిపించుకుంటాను నేను? మీ ఇద్దరిని కలుపుదాం అనుకున్నాను కాబట్టే అత్తయ్య కాళ్ళు పట్టుకుని మరి మీ పెళ్లి కొప్పించాను. అంతేగాని నీ పెళ్లి ఆపడానికో స్నేహ మనసు మార్చడానికో నాకు ఎంత తతంగా అవసరం లేదురా. అరక్షణం చాలు నాకు. ఇదంతా నాకు అనవసరం. ఇదిగో మీ ఇద్దరికి నేను పెళ్లి చేస్తానని మాటిచ్చిన ప్రకారం మీ ఇద్దరికి పెళ్లి చేస్తాను. చేసేంత వరకు ఓపిగ్గా చేతులు కట్టుకుని నోరు మూసుకుని ఆగగలిగితే ఆగు. అంతేగాని మరోసారి ఇలాంటి పిచ్చి చేసాలు ఇస్తామనుకో మామూలుగా ఉండదు. స్నేహ నువ్వురా. హలో, ఇంత దూరం వచ్చింది స్నేహాన్ని నీతో పంపించడానికి అనుకున్నావా? నా భార్యను చేసుకోవడానికి. నా ఒంట్లో ప్రాణం ఉండగా స్నేహ చెయ్యి వదిలే ప్రసక్తే లేదు. అయితే నీ ప్రాణం తీసి మరీ స్నేహం తీసుకెళ్తాను. నువ్వు రా స్నేహ, రా. నువ్వు రా స్నేహ. ఇడి సంగతే. నువ్వు రా స్నేహ, నీకేం కాదు. మరి అదిగో చేయవదులు గోకుల్. స్నేహ, ఇప్పుడు మిస్ అయితే ఎప్పటికీ పెళ్లి జరగదు. రా నువ్వు రా. గోకుల్ పగిలిపోద్ది. నువ్వు కనుక మధ్యలోగానే వచ్చావనుకో ఆడికి పట్టిన గత నీకు పడద్దు. జాగ్రత్త. ఆడదాని వదిలేస్తున్నాను. రాయ్, నీకు పెళ్ళే కావాలనుకుంటే నేను చేసే వరకు ఆగు. అంతేగాని ఎలాంటి యథవేసాలు వేసి యథవ ప్రయత్నాలు చేసావనుకో నా అంత సెడ్డోడు ఇంకొకటి ఉండడు. జాగ్రత్త. పద స్నేహ, పద ముందు ఎక్కడి నుంచే. చంపేతను తేడాలు వస్తే. గోకుల్ లే. అయ్యయ్యో, చూడు కొంచెం కూడా జాలి లేకుండా ఎలా కొట్టేశాడు. సరే రా, ఇంటికెళ్దాం.